వెల్కమ్ టు సత్య న్యూస్. భక్తులందరూ శివనామ స్మరణతో మరి గుళ్ళోకి వచ్చే టైం ఆసన్నమైంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనతో పాటు పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయ ఈవో బాలకృష్ణ గారు ఉన్నారు. మరి శివరాత్రికి సంబంధించిన ఉత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. సో చెప్పండి, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లని సపరేట్ గా శీఘ్ర దర్శనము, తర్వాత ఉచిత దర్శనము, అభిషేక దర్శనము మొత్తము క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి అభిషేకం చేసే వాళ్ళకి పంచామృతాలు కూడా చేయడానికి కూడా అంత రెడీ అవుతుంది. వాటర్ సప్లై కూడా చేశాము. అని ఎలాంటి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నామండి. అన్ని అయిపోతున్నాయి. సో డిపార్ట్మెంట్ నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాటు ఎలా చేస్తున్నారు? రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ ఛాయా సోమేశ్వర టెంపుల్ కానీ పచ్చల సోమేశ్వర టెంపుల్ కానీ చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎండోమెంట్ శాఖ ఈఓ గారు కానీ ఆలయ ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుంచి కూడా పోలీసు నుంచి సుమారు 200 మంది చేత పటిష్ట బందోబస్తు ఏర్పడడం జరిగింది. అందరికీ వాహనాలు ఇక్కడికి వచ్చే భక్తులకు ముందస్తుగా కొత్తగా ఏర్పాటు చేసిన ఓఆర్ఆర్ యొక్క ప్రదేశంలో 4 వీలర్స్ పార్కింగ్ మరియు 2 వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దయచేసి మళ్ళీ అందులో ఒకటి వచ్చేటోళ్ళందరికీ కూడా ఒక వే ఎంట్రీ పాయింట్, ఒక వే ఎగ్జిట్ అనేది కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా మనం ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రించవచ్చు. కాబట్టి భక్తులందరికీ మనవి, పోలీస్ శాఖ సూచించే విధంగా వాళ్ళ యొక్క సూచనలు పాటించి ఆ కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసి, పార్కింగ్ ప్రదేశాలు కూడా దేవాలయానికి అతి సమీపంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడనే పార్కింగ్ చేసి వచ్చి దర్శనం చేసుకొని భక్తి భావంతో అందరికీ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. చూస్తున్నాం కదా, శివరాత్రి అంటే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఉపవాసం జాగరణ చేస్తూ ఆ రోజంతా శివనామ స్మరణతో మరి భక్తి పావశంలో ఉంటారు భక్తులు. అలాంటి శివరాత్రి మరి నేడు శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే భక్తులకి శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను మా ఛానల్ ద్వారా వివరించండి పంతులు గారు. ఓం నమ శివాయ. రేపు జరిగేటువంటి మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఈరోజు సాయంత్రం 14వ తారీఖు 2/2/2026 శనివారం సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలకి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి దేవాదాయ శాఖ నుంచి అనేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ ఈ యొక్క దేవాలయానికి సహకరించడానికి ముందు వచ్చి వారంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఇటు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరూ కూడా సునాయాసంగా వచ్చి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు ఆలయంలో. ఈ రోజు సాయంత్రం మొదలవి రేపు మాపటికి తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి మొదలవుతుంది. ఈ యొక్క స్వామివారి రుద్రాభిషేకం మొదలవుతుంది. స్వామివారికి భక్తులు కూడా మన వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా టికెట్ కూడా పెట్టారు. అభిషేకానికి ఆత్మనంగా వద్ద అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపను పొందవలసి మనం చేస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు.
చూస్తున్నాం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో మరి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న విజువల్స్ అయితే చూస్తున్నాము. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కుషాయిగూడ నుంచి వచ్చాను, ఈసీఎల్ దగ్గర నుంచి వచ్చాను. ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలుసండి? ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఇన్స్టాలో తెలిసింది, చూసాను, చూసి వచ్చాను. సో ఎలా అనిపిస్తుంది? మీరు ఇన్స్టాలో చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే సోషల్ మీడియా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ చూస్తే ఆ ఛాయ అనేది ఇట్ ఈస్ ట్రూ ఎలా ఉంది చూద్దామని దర్శనం చేసుకున్నాం. రేపు ఎలాగో శివరాత్రి కాబట్టి అని వచ్చాము. ఇట్ వాస్ గుడ్ అండ్ ప్లెజెంట్ దర్శనం, మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ. సో రేపు ఇంకా పర్వదినం శివరాత్రి సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. మీకు ప్రశాంతంగా దర్శనం అయింది ఈ రోజు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం, చాలా మంచి దర్శనం అయింది. మళ్ళీ రేపైతే ఈ ఫ్రీడమ్ దొరకదు, చాలా జనాలు ఉంటారు. ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ శివాలయం అయినా చాలా జనాలు ఉంటారు కాబట్టి ఈ రోజు మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ. ఆ మహాశివుని దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. సో మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది వారిని అడిగి తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శౌర్య. శౌర్య గారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఓ నైస్. హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు కదా మీరు. ఈ టెంపుల్ యొక్క విశిష్టత మీకు ఎవరు చెప్పారు? అంటే టీవీలో చూసారా, సోషల్ మీడియా? బేసిక్ గా మా మదర్ది దగ్గరలోనేనండి, బట్ మేము హైదరాబాద్ లో ఉండటం వల్ల ఎప్పుడు ఇక్కడికి రావడం జరగలేదు. కానీ మేము మా అమ్మ చెప్పిన విశిష్టత, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఇది ఇంకా ఉంది, దీనికి చాలా ఏన్షియంట్ హిస్టరీ ఉంది, సో చూడాలి, ఆ దేవుడి దగ్గర చాలా విశ్వాసం ఉంది అన్న దానికోసం ఒకసారి దర్శించుకొని వద్దామని వచ్చామండి. అది దర్శనం అయిందండి మీకు? అభిషేకం కూడా చేసుకున్నామండి, బాగా చేశారు, బాగుంది. లక్కీ అండి మీరు. రేపు అసలు అభిషేకానికి కూడా అందరికి అవకాశం ఉండదు, మీకు అభిషేకం కూడా అయిపోయింది. సో హైదరాబాద్ నుంచి వాళ్ళ మదర్ యొక్క నెగిటివ్ ప్లేస్ ఇక్కడ దగ్గరలో ఉండడం వల్ల టెంపుల్ విశిష్టతను తెలుసుకొని చూడడం కోసం వచ్చారండి. చూస్తున్నాం కదా మరి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ మహాశివరాత్రి సందర్భంగా శంభో శంకర అంటూ ఎంతో మంది భక్తులు ఛాయా సోమేశ్వర ఆలయానికి వస్తున్న నేపథ్యంలో భక్తులు చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనేది వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? సత్య. సత్య గారు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. ఈ యొక్క టెంపుల్ గురించి మీకు ఎలా తెలుసు? చాలా పురాతనమైనది తెలుసు. పురాతనమైనదని, బట్ మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నారు. అంటే మీరు టీవీలో, యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో చూసి వచ్చారా? మీకు ఎవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ చెప్పారా ఈ టెంపుల్ గురించి? యూట్యూబ్ లో చూసి వచ్చాము. ఎలా ఉందండి టెంపుల్? అంటే సోషల్ మీడియాకి రియల్ గా మీరు వచ్చి చూస్తున్నారు ఇక్కడ? చాలా పురాతనమైంది కదా, చాలా స్ట్రాంగ్ గా స్ట్రక్చర్ అది కూడా చాలా బాగుంది, నైస్. రేపు ఇంకా భక్తుల హడావుడి ఎక్కువగా ఉండి ఈ దర్శనం కూడా అవకాశం ఉండదు, అందరికి జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోతుంటారు. మరి ఈ రోజు మీకు ప్రశాంతంగా దర్శనం చేసుకునే భాగ్యం, అందుకనే వచ్చాము ఈ రోజు. రేపు అసలు దర్శనం కూడా అవుతుందో అవదో కూడా తెలియదు కదా, అందుకనే వచ్చాము, ప్రశాంతంగా చేసుకుందామని దర్శనం. మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకా వారి విషయం. నవీన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ ఉప్పల్ నుంచి. హైదరాబాద్ ఉప్పల్ నుంచి వచ్చారా? ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలుసు?
నార్మల్ గా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ప్రశాంతత ఉంటుంది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో చూసి వచ్చారా? ఎలా అనిపిస్తుంది అంటే సోషల్ మీడియాకి రియాలిటీకి ఎలా ఉంది? చాలా క్రౌడ్ ఉంటుంది అనుకున్నా, ప్రశాంతంగా ఉంది ఇక్కడ, అంత క్రౌడ్ ఏం లేదు. క్రౌడ్ అంటే శివరాత్రి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జస్ట్ ఏర్పాట్లు మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి క్రౌడ్ కనిపించట్లేదు. రేపు ఇంకా ప్రశాంతంగా దర్శనం కూడా ఉండదు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు దర్శన భాగ్యం కలిగింది కదా? ఇంకా దర్శన భాగ్యం కలలేదు, మీరు వెళ్తున్నారు, దగ్గరలో ఉన్నారు కదా. అదే ప్రశాంతత. ఈ టెంపుల్ గురించి మీకు పూర్తిగా తెలుసా? అంటే ఇన్స్టాలో మీరు చూసారా? జస్ట్ మామూలుగా లేదు, చూడలేదు. ఫస్ట్ టైం రావడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం నమస్తే, మీ పేరు? సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ నుంచి వచ్చారు. సో ఎలా ఉందండి మీకు ఈ టెంపుల్ గురించి ఎవరైనా చెప్పారా? మీరే తెలుసుకో వారు వచ్చారు ఫస్ట్ ముందు వచ్చారు. సో ఏం చెప్పారు సార్ ఈ టెంపుల్ గురించి మీకు? అన్నారు తెలియదు, పురాతనమైంది, 1000 years ఓల్డ్ది, బాగుంటది చాలా, అందుకే చూద్దాం. ఓకే మేడం, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ టైంలో వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. థ్యాంక్ యూ. మహా శివరాత్రి సందర్భంగా భక్తులందరూ అధిక సంఖ్యలో ఈ టెంపుల్ కి వస్తున్న నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకు సొంతంగా వారి కంపెనీ నుంచి ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరి వీళ్ళు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ టెంపుల్ కి వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు సేవలు చేయడానికి వచ్చారనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి గారు, ఈ టెంపుల్ కి దాదాపుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని ఏర్పాట్లు మీరే చేశారని చెప్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వివో కంపెనీ నుంచి ఏర్పాటు చేసినాం. ఏంటంటే ఇప్పుడు భక్తులకి దీంతో పాటు గుడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, దర్శనం ఎటు, అభిషేకం ఎక్కడ వెళ్ళాలని చెప్పి సూచిక బోర్డులు ఏదైతుందో అవన్నీ మేము చేసినాము. అండ్ ఇప్పుడు ఏదైతే 1,00,000 జనాలు వస్తారని చెప్తున్నారు కదా భక్తుల కోసం, ప్రతి క్యూ లైన్ లో అండ్ బయటికి వెళ్ళిన తర్వాత అంటే ఉపవాసం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వాళ్ళకు మంచినీటి సదుపాయం కూడా మా దగ్గర నుంచి ఒక 30 మంది టీమ్ తోని ఏర్పాటు చేయడం జరిగింది. సో పొద్దున 8 నుంచి నైట్ 10 గంటల వరకు మేము మా టీము సేవలో పాల్గొంటాం ఇక్కడ గుడి మొత్తంలో. సో దీంతో పాటు ఎక్కడైతే లడ్డు ప్రసాద కౌంటర్ ఎక్కడ ఉంది, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నిటికీ కూడా బోర్డ్స్ పెట్టినాము. అండ్ జనాలు ఎవరైతే క్యూ లైన్ లో వస్తారో క్యూ లైన్ లో వచ్చే వాళ్ళ కోసం కూడా గుడి యొక్క చరిత్ర ఏంటి, ఓం నమ శివాయ, ఇవన్నీ ఇలాంటి కొన్ని శ్లోకాలతో కూడా మనము క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులకి రాగానే బోర్ కొట్టకుండా ఉండడం కోసం, కొంచెం దైవభక్తి కలగాలన్న ఉద్దేశంతో మనం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వివో కంప్లీట్ చేసినాం. ఇవన్నీ ముఖ్యంగా ఏం చేశారు అంటే మీరు ఓన్లీ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే పెట్టారా, లేదంటే ఇంకా ఏమైనా సపరేట్ గా భక్తులకు ఏర్పాట్లు అంటే అన్ని మీరే చేశానని చెప్పారు ఇందాక మాకు బయట, అంటే ఏం చేశారు ఒక్కొక్కటి మాకు వివరించారు? ఇప్పుడు భక్తులు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అభిషేకం దారి ఎటు, ప్లస్ వాళ్ళు దర్శనానికి ఎక్కడికి వెళ్ళాలి, అండ్ ఫొటోస్ ఎక్కడ తీయొచ్చు, గుడి లోపల ఏం చేయొచ్చు, ఇప్పుడు ఉండిలో డబ్బులు ఎక్కడ వేయాలి, ఉండి ఎక్కడ ఉంది, అదొకటి. ప్లస్ వాళ్ళు ఏ లైన్ లో వెళ్తే వాళ్ళు ఈజీ, అంటే శ్రీ దర్శనం వెళ్తే స్వామివారిని తొందరగా రీచ్ అయ్యేటట్టు ఉంటుంది. ఇంకా ఉంది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి దర్శనం తొందర అవ్వాలనుకున్న వాళ్ళు ఆ లైన్ కి వెళ్ళి అనుకుని శ్రీ దర్శనానికి అమౌంట్ ఎక్కడ కట్టాలి అది, ప్లస్ లడ్డు ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు వెళ్లే దారిలో ఆల్మోస్ట్ ఒక 100 బోర్డులు పెట్టారు. సో ఆ 100 బోర్డులలో ఈ గుడి యొక్క ఆలయ చరిత్ర, 12వ శతాబ్దంలో ఏం జరిగింది, గుడి ఎట్లా డెవలప్ అయింది, ఈ రోజు గుడి ఎట్లా ఉందని కొన్ని మనము పెట్టడం జరిగింది భక్తుల కోసం. కలిసిన తర్వాత వాళ్ళకి ఓం నమ శివ ఇప్పుడు అందరికి వినిపించదు, మైక్ లో అన్ని చెప్పాలంటే వినిపించదు, కాబట్టి వాళ్ళని వాళ్ళు నామస్మరణ చేసుకోవడం కోసం ఆ యొక్క 50 నుంచి 60 బోర్డులు మనం క్యూ లైన్ లో పెట్టడం జరిగింది. ఈ ప్రతి గుడి నలుమూలల ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వాటర్ సప్లై అయితే పెట్టినాం, వాళ్ళకి మంచినీటి సౌకర్యం పెట్టినాము. ప్రతి భక్తునికి మనం ఈ రేపు మొత్తానికి వివో మొబైల్స్ వివో చూస్తున్నాం కదా. వివో మొబైల్స్ వారు ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్ల దగ్గర నుంచి మొదలు పెడితే మంచి నీటి సౌకర్యం వరకు అన్ని దగ్గర నుండి చూసుకోవడమే కాకుండా వచ్చినటువంటి భక్తులు దర్శనం ఎలా చేసుకోవాలి, లడ్డూ ప్రసాద కౌంటర్లు ఎక్కడ ఏంటి అనేది ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర నుండి చూసుకుంటారంట.
నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? అనగల్ మండల్ పునుగోడు విలేజ్ నుంచి వచ్చింది. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మీకు తెలుసా అండి? అంటే చాలా వరకు విన్నాము, సోషల్ మీడియాలో విన్నాము. చాలా ఇంత ముందు కూడా వద్దాం అనుకుంటే అప్పుడు కలెక్టర్ గారు కొత్తగా అప్పుడు వచ్చినప్పుడు కొంచెం క్లౌడ్ ఉంటుందని రాలేకపోయాను. ఈ రోజు మా మ్యారేజ్ డే ఉన్న సందర్భంగా అభిషేకం కూడా మంచిగా జరిగింది మేడం. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. 10వ వార్షికోత్సవం. అందుకే ఈ శివుని దగ్గరికి 10వ సంవత్సరం రావాల్సిందేమో వచ్చినాం. సో ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు? చాలా సంతోషం మేడం. మంచిగా దర్శనం బాగా అయింది మంచిగా. చూస్తున్నాం కదా, పెళ్లి రోజు సందర్భంగా మరి ఆ పరమశివుని దర్శించుకుని వారి మాటల్లో ఆనందం చెప్పలేకుండా ఉంది. రైట్, చూస్తున్నాం కదా, మరి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ శ్రీ సాయ సోమేశ్వర ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో శివమాల ధరించినటువంటి శివస్వాములు కూడా మనతో ఉన్నారు. వారు ఇరుముళ్ళు కట్టుకున్న విజువల్స్ కూడా చూస్తున్నాము. స్వామి నమస్కారం. సో మీరు మాల ఎప్పుడు ధరించారు? ఎన్ని రోజులు దీక్ష తీసుకున్నారు? ఇప్పుడు మీ మాల వితరణ ఎక్కడ? 41 రోజులు తీసుకున్నాం సార్, షిర్డీలోన. ఇప్పుడు మీరు శ్రీశైలం వెళ్తున్నారా? ఎన్ని రోజులు? 41 రోజులు దీక్ష తీసుకున్నారు. 41 రోజులు దీక్ష తీసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు మీరు శ్రీశైలం వెళ్ళి మీ మాలని రేపు తీస్తాం. సో శివరాత్రి సందర్భంగా మరి మీరు వెళ్తున్నారు కదా, సో ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఈ టెంపుల్ లో? మీరు ఇక్కడ ఇది ఇప్పుడు ఇరుముడి పెట్టుకున్న సందర్భంగా ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. స్వామి మీ పేరు? నా పేరు నారాయణ స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? ఈ దీక్ష తీసుకున్నారు, ఇప్పుడు దీక్ష అనంతరం మీరు ఎటువైపు వెళ్తున్నారు? అర్ధమండలం స్వామి అంటే 21 రోజులు తీసుకున్నాము. ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాం. ఇక్కడ వెడిముడు కట్టుకొని శ్రీశైలం వెళ్తున్నాం. ఇప్పుడు వరకు అయితే ఇక్కడ మంచిగానే ఉంది స్వామి. ఇంత మునుపు గతంలో కాకుండా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది స్వామి. అయ్యగారు స్వాములు అని ఇక్కడ మెయింటెనెన్స్ అయినా మంచిగా ఉంది స్వామి. ఇంత మునుపు కన్నా ఇప్పుడు చాలా మీకు మెరుగ్గా ఉన్నదని చెప్తున్నాం. సో అమ్మ నమస్కారం. మీ పేరమ్మా? రాములమ్మ స్వామి. రాములమ్మ గారు, ఎన్ని రోజులు మీరు మాల దీక్ష తీసుకున్నారమ్మా? 41 రోజు. 41 రోజు. ఈ వయసులో కూడా మీరు దీక్ష తీసుకొని ఆ భక్తి పార్వశంలో వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారమ్మా మీరు? శ్రీశైలం స్వామి. శ్రీశైలం అంటే మీరు ఎలా కాలినడకన వెళ్తున్నారా? మీరు వెహికల్ లో వెళ్తున్నారా? ఎలా వెళ్తున్నాం స్వామి. 15 సంవత్సరాలు అయ్యప్ప మాలేసిన. అయ్యప్ప దీక్ష కూడా తీసుకున్నారా? తీసుకున్న స్వామి. ఏంటమ్మా మీకు అంత భక్తి అంటే? ఎందుకు మీరు ఇలా ఈ దీక్ష తీసుకోవడానికి కారణం ఏంటి? నా బాధలు నాకున్నాయి స్వామి. నా బాధలు అన్ని నెరవేరినాయి స్వామి. మాల వేసుకున్న ప్రతిసారి మీకు మంచిగా ఉంది. నాకు వేసుకోవాలన్న ఖుషి. ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా భక్తి గురించి కానీ దేవుడు? ఏమో స్వామి, నాకు అవన్నీ గురం తెలియదు స్వామి. చరణం అంటే మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్నిసార్లు అయ్యప్ప దీక్ష అండ్ శివమాల తీసుకున్నారు కదమ్మా, సో వాళ్ళకి మీరు అంటే ఆశీర్వాదం? నా మనోరాల స్వామికి సంతానం అందాలని కోరుకున్నా. ఇటువరకు అన్ని కోరికలు తీరినాయి. ఇదొక్కటి పెండింగ్ లో ఉంది. నాలుగు స్వామి కూడా పెళ్లి సంబంధం కుదిరింది. ముందు ఈ రోజు వచ్చే వరకు ఆ స్వామి కూడా శివయ్యో పార్వతమ్మ వస్తే నా కోరిక నెరవేరినట్టే. నేను ఎప్పుడు ధన్యమైనా ఏం లేదు స్వామి చరణం. ఆ శివయ్య నన్ను అయ్యప్ప చల్లగా చూసిండు, శివయ్య కూడా నన్ను చల్లగా చూసిండు. చాలు నాకు లేని బంగ్లాలు వద్దు, లేని బంగారం వద్దు. ఇప్పుడు నీతోటి మాట్లాడినా ఇది మంచి నీళ్ళు ఇచ్చినాం అనుకో, నేను అమృతం అనుకుంటా స్వామి చరణం. ఒక 80 సంవత్సరాల వృద్ధురాలు కూడా భక్తి పార్వశంలో పలుమార్లు అయ్యప్ప దీక్ష మరియు శివ దీక్ష కూడా తీసుకొని తన మనవరాలకి ఈసారి సంతానం కలగాలని శివయ్య దీక్షతో మరి శ్రీశైలం సో చూస్తున్నాం కదా. మరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి నల్గొండ మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర గారు ఉన్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, అసలు వీరు టెంపుల్ కి వచ్చారు, ఈ టెంపుల్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా గతంలో కంటే ఈసారి ఇంకా మెరుగ్గా చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు
భక్తులు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాల కల్పనలో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మేము మా యొక్క ఆఫీస్ తరఫున అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. సార్ ఇక్కడికి వచ్చేసరికి భక్తులు లక్షల్లో వచ్చే సందర్భం ఉంటుంది సార్. మామూలుగా ఏర్పాట్లు చూస్తే ఇంకా పూర్తవనట్టుగా ఉంది. మరి ఇంకా ఎలాంటి ఇప్పుడు ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్ని కూడా శాంక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సంబంధిత కాంట్రాక్టర్లు ఇన్ టైంలో రాత్రి అయినా పనిచేసి కంప్లీట్ చేస్తారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యం కానీ, శానిటేషన్ కానీ, లేదా ఇతర అంశాలన్నింటిలో కూడా మెరుగైన సదుపాయాలు ఖచ్చితంగా కల్పిస్తాం. ఎలాంటి దీని మీద మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది మా బాధ్యతగా తీసుకొని స్వీకరించి పని చేస్తున్నాం. ఖచ్చితంగా ఏర్పాట్లు 100% మెరుగ్గా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చూస్తున్నాం కదా, వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటూ వచ్చే భక్తులు భక్తి పార్వశంలో దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. కదా, మరి శివరాత్రి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో రావడమే కాదు, వీరు చాలా లాంగ్ నుంచి కూడా ఇక్కడికి చాలా మంది విదేశీయులు కూడా వస్తున్న నేపథ్యంలో చూస్తున్నాము మనము. హాయ్ మ్యామ్. Hello, hi. What is your name? My name is Kamakshi Agarwal. Where are you from, ma'am? I'm from Hyderabad city. So how do you feel this temple? How? It's very quiet. It's very old also. So we get to know a lot about our culture, and it's very peaceful here. It's because in the city it's surrounded by a lot of pollution and everything, but admiring the nature, and here everything is very beautiful, very beautiful. Darshanam complete, ma'am. Yes, we have completed darshan. We did the abhishekam also, and the way, because it's 1000 years old temple, and the Chaya Someshwara temple, the history also they explained it very beautifully, and it is a very divine feeling. Har Har Mahadev. చూస్తున్నాం కదా, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, 1000 సంవత్సరాల పురాతన చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్ ని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. చూస్తున్నాం కదా, నల్గొండలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం లాగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయంలో మరి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అసలు శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనతో పాటు పంతులు అజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం. సో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్రెడీ భక్తుల సందడి అయితే నెలకొంది. ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు ముఖ్యంగా శివరాత్రి గురించి భక్తులకు వివరంగా చెప్పండి. ఓం నమ శివాయ. రేపు మహాశివరాత్రి మహోత్సవం అండి. పరమశివుడికి చాలా ప్రీతికరమైన రోజు. మనకు ప్రధాన గర్భాలయంలో మనకు బ్రహ్మముహూర్తంలో 3 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకవారి రుద్రాభిషేకం స్వామివారికి చేసుకోవడం జరుగుతుంది. మనకు ప్రధాన గర్భాలయంలో అభిషేకం మాత్రం ఉండదండి. మనకు ఇప్పుడు మనం ఇలా చెప్పినట్టయితే బయటలో ఆత్మలింగం దగ్గర అభిషేకాలు యథావిధిగా కొనసాగటం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు అలంకరణ దర్శనం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు వచ్చేసి ఈ రోజు శనివారము సాయంత్రం సంధ్యాకాలంలో గణపతి పూజ, నవగ్రహారాధన, కలశ స్థాపన, మనకు 6 గంటలకు లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు 3 గంటలకు, రేపు 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అభిషేకాలు యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతుంది. మనకు 4 గంటలకు మహాన్యాస పూర్వ రుద్రాభిషేకము, అంటే మన పుట్టమన్నుతోటి ఒక పార్థివలింగం చేసి దాని మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే మనకు వచ్చేసి సోమవారం రోజు, అంటే మనకు సోమవారం మనకు ఆదివారం రాత్రి 10 గంటలకు శివ పార్వతి కళ్యాణ మహోత్సవం ఉంటది. మనకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా జాగారం ఉన్నవారు కానీ ఆ జాగారం చేస్తే మనకు ఏమైనా కష్టాలు ఉన్నా, మనకు రాహుకేతు దోషం ఉన్నా కూడా తొలిపోవడం జరుగుతుంది. మనకు 10 గంటలకు కళ్యాణం అయిపోయిన అనంతరము మనకు తలంబ్రాలు స్వామివారికి పోయడం కానీ, ఎవరైనా మనకు ఇది జాగారం ఉన్నవారు మనకు బుర్రకథ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు 11:30 నుంచి 1 గంట వరకు లింగోద్భవ టైంలో కూడా అక్కడ ఆత్మలింగ దగ్గర అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు సోమవారం వచ్చేసి అంటే మనకు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు అగ్నిగుండాలు, అదేవిధంగా సాయంత్రము
తెప్పోత్స కార్యక్రమానికి నిర్వహించుకోవడం జరుగుతుంది. సోమవారం సాయంత్రానికి ఈ ఉత్సవాలు ముగియడం కూడా జరుగుతుంది. అంటే మనకు 3 లైన్ల ద్వారా ఇక్కడ అభిషేకం లైన్ ఒకటి, 2వ లైన్ విష్ణు దర్శనము, ఉచిత దర్శనము 3 లైన్ల ద్వారా ఏర్పాట్లు చేయడం జరిగినది. మనకు ఎండోమెంట్ వాళ్ళు అటు పోలీస్ శాఖ అందరు సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరిగినది. చూస్తున్నాము. అసలు ఉపవాస దీక్ష ఎలా చేయాలి అంటే చాలా మందికి ఉపవాసం అంటే పాలు తీసుకోవచ్చు, పళ్ళు తినొచ్చు అనే నియమాలు అంటే సరిగ్గా తెలియకుండా పాటిస్తున్నారు. భక్తులకు వివరంగా ఉపవాస దీక్ష ఎలా చేయాలనేది వివరించాలి. అయితే మనకు రేపు మహాశివరాత్రి చాలా మంది భక్తులు ఉపవాసం ఉండడం జరుగుతుంది. అంటే మనకు ఉపవాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు బ్రహ్మముహూర్తంలో మనకు బ్రహ్మముహూర్తం ముందే లేచి తలంటు స్నానం చేసి మనకు బ్రహ్మముహూర్తం 4 గంటల నుంచి మనకు లింగోద్భవం టైం వరకు కూడా ఉపవాసం ఉండడం కూడా జరుగుతుంది. ఉపవాసం ఉన్న వారికి మనకు సుఖ సంతోషాలు ఉండడం కానీ, ఆమె లక్ష్మీ సౌభాగ్యవతిగా ఉండడం కానీ, మనకు శివుడు సంకల్పంతో ఆమెకు వరం కూడా ఆ ప్రసాదం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉపవాసం అంటే మనకు ఓన్లీ జస్ట్ మన నీళ్ళ వాటర్ కొంచెం తడిగా చేసుకోవాలి, అంతేగాని పాలు కానీ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కానీ తీయడానికి ఏముంటదంటే ఉపవాసం ఉన్నప్పుడు జాగారం ఉన్నవారు మొత్తం పూర్తిగా మార్నింగ్ 4 గంటల నుంచి మనకు కళ్యాణం అయిపోయినంత వరకు కూడా ఇది వర్తిస్తుందండి మనకు ఉపవాసం. మరి ముఖ్యంగా చూస్తున్నట్టయితే జాగరణ టైంలో అందరూ ఈ కాలంలో అంటే మారుతున్న కాలానుగుణంగా సినిమాలు, షికార్లు అంటూ రోడ్ల పైన తిరుగుతూ టైం పాస్ చేస్తుంటారు. ఇలా చేయొచ్చు అసలు? మామూలు మనకు చూసినట్టు రేపు కూడా చాలా వరకు ఇట్లా సినిమాలు ఉంటాయి కానీ వాటి మామూలుగా వెళ్ళడానికి ఏది అసలు వాస్తవానికి వెళ్ళకూడదు. అయితే మనం స్మరించుకోవాలి. ఇప్పుడు ఇటు మామూలు ఖాళీగా ఉన్న టైంలో స్వామివారి స్మరించుకోవాలి, జపించుకోవాలి. మనం ఒక్కసారి ఓం నమ శివాయ అంటే 4 కోట్ల సారి అని మనం చెప్పారని చెప్పేసి నామాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మనకు స్మరించుకోవచ్చు, లేకపోతే మెడిటేషన్ చేసుకోవచ్చు. మైండ్ రిలాక్స్ అని ఉండడం జరుగుతుంది. ఎటువంటి మైండ్ లోంచి చికాకులు ఆలోచనలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఆ స్వామివారిని స్మరించుకుంటే అవన్నీ సంకల్పంతో ఆ స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు రేపు ఇట్లా ఈ సినిమాలకు సంబంధించిన కానీ దాటి వెళ్ళకూడదండి. ఇప్పుడు కూడా మనకు కళ్యాణం ఉంటది, ఆ కళ్యాణం కూడా పాల్గొనవచ్చు, ఆ కళ్యాణం వీక్షించవచ్చు, లేదా మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా స్వామివారిని స్మరించుకోవచ్చు. ఓం నమ శివాయ అన్నా కూడా మనం 108 సార్లు కూడా స్మరించుకోవచ్చు అండి. ఆ స్మరించడం వల్ల ఆ జ్ఞాన సంబంధించి కానీ మనకు ఎటువంటి ఆలోచన సంబంధించిన ఎటువంటి చికాకులు ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుందండి. ఇక్కడ మనకు శివరాత్రి రోజు పంచామృతాలు వేయాలని ఏం అవసరం లేదు మేడం. శివుడికి కావాల్సింది ఒక చెమ్మ నీళ్ళు మాత్రమే, ఒక బిల్వదళము, కొంచెం భస్మం అంతే. ఆయన సంతోషపడి ఆ అనుగ్రహం అనేది కూడా పొందడం కూడా జరుగుతుంది మేడం. సో ఎక్కువగా విరాజిల్లుతున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో మరి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు శివరాత్రి యొక్క విశిష్టతను ఇక్కడ వివరించే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఓన్లీ దర్శనం చేసుకుని వెళ్లే విధంగా మనకు రేపు వచ్చేసి ఒక LED టీవీ ద్వారా బయటలో ఒక స్థాపన చేసి అక్కడ దాని ద్వారా వీక్షించడం కూడా జరుగుతుంది. మనకు వేరే వాళ్ళ భక్తులను పెట్టి ఈ గుడి విశిష్టతలు, ఈ ఛాయ ఎలా పడుతుంది ఏంటనేది కూడా దాన్ని వివరించడం కూడా జరుగుతుంది. రేపు 3 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ప్రధాన గర్భాలయం అభిషేకాలు భక్తులకు ఒక టీవీ LED ద్వారా దాన్ని వీక్షించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో అద్భుత గుడి అంటేనే ఒక ఛాయా సోమేశ్వర స్వామి నల్గొండలో ఉండడం చాలా విశేషము. ఎందుకంటే ఇది ఒక 1000 సంవత్సరాల చరిత్ర శివాలయం ఇది. ఎందుకంటే మనకు ఏనాటి శని ఉన్నా కూడా మనకు రావుకేతు దోషం ఉన్నా తొలగిపోతుంది. ఎందుకంటే ఎదురుగా సూర్య భగవాన్ మేడం, సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర తల్లి, మనకు ఛాయాదేవి దర్శనం చేసుకున్నాం. ఏనాటి శని ఉన్నా కూడా తొలిపోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పరమశివుడికి మనకు జలాభిషేకం కానీ జలాభిషేకం చేస్తే శివుడికి తైలాభిషేకం చేసిన మనకు అనుగ్రహం అనేది కూడా పొందుతారు. ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తుంటారు, వాళ్ళ అనుగ్రహం పొంది మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు వస్తుండడం జరుగుతుంది. చాలా మహిమగల స్వామి వారు ఛాయా సోమేశ్వర స్వామి. ఎందుకంటే సంతానం లేని వారికి ఆ సంతాన భాగ్యం ఆ అనుగ్రహం పొందుతారు. పానిగ్రహం విషయంలో గురించి ఆ శివుడికి అభిషేకం చేస్తే పానిగ్రహం అనేది పొందుతారు. అదే విధంగా మానసికంగా ఎవరైనా బాలేని వారికి కష్టాలున్నా స్వామి దర్శనం చేసుకుంటే మీ జన్మ ధన్యమైపోతుంది. చూస్తున్నాం కదా, శంభో శంకర అంటే చాలు భక్తులకు వెన్నంటే ఉంటాడు ఆ పరమశివుడు. అలాంటి శివయ్యకు భక్తి పార్వశంలో భక్తులు ఒక చెంబెడు నీళ్లు పోసినా సరిపోతుందని ఒక బిల్వ దళంతో
దేవుణ్ణి మనము ఆరాధిస్తే సరిపోతుందని చెప్తున్నారు. రేపు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.